హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిశా టీవీ హెల్త్ ఛానల్. మీకు విపరీతంగా ఆకలి వేస్తుందా? అయితే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. కొంతమందికి సాధారణంగా కంటే కూడా ఎక్కువగా ఆకలి వేస్తూ ఉంటుంది. ఆకలిగా అనిపించడం అనేది శరీర సహజ ప్రక్రియ. కానీ మీరు ఎక్కువగా తినాలని భావిస్తే అది ఆందోళన కలిగించే విషయం అని అంటున్నారు నిపుణులు. నేటికి భారతదేశంలో ఆహారపు అలవాట్లకు సంబంధించి అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ఒకటి బాగా ఆకలి వేస్తే ఆరోగ్యంగా ఉంటారు అనేది. ఎందుకంటే శరీరం ఆహారాన్ని డిమాండ్ చేస్తుంటే మీరు బాగానే ఉన్నారు అనుకుంటున్నారు. ఇలా ఆలోచించడం సరికాదంటున్నారు నిపుణులు. విపరీతమైన ఆకలి వెనుక శరీరంలో కొన్ని సమస్యలు ఉండవచ్చని, ఇలా నిరంతరం జరుగుతుంటే కడుపు, కాలేయం, మూత్రపిండాలు లేదా ఇతర అవయవాలకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. సాధారణంగా భోజనం చేసిన తర్వాత కూడా మీ కడుపు ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తున్నా, ఎంత తిన్నా కడుపు నిండనట్టుగా ఉన్నా మళ్ళీ ఆహారం తింటూ ఉంటాం. అధిక ఆకలి కారణంగా ప్రజలు అధిక క్యాలరీలను తీసుకుంటుంటారు. ఇది బరువు పెరుగుదలకు దారితీస్తుంది. అధిక ఆకలికి మధుమేహం ముఖ్యమైన లక్షణం అని డైటీషియన్లు చెబుతున్నారు. ఇలా ఎవరికైనా జరిగితే వారు ముందుగా షుగర్ పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు డాక్టర్లు. అలాగే హార్మోన్ల అసమతుల్యత, హైపర్ థైరాయిడిజం, మానసిక స్థితి, పోషకాహార లోపంతో కూడా దీనికి కారణం కావచ్చని చెబుతున్నారు వైద్యులు. ఒక్కోసారి ఒత్తిడి కారణంగా కూడా అతిగా తింటూ ఉంటారు. ఒక వ్యక్తి తగినంత మొత్తంలో ఫైబర్, ప్రోటీన్ లేదా ఇతర పోషకాలను తీసుకోకపోతే అది వారి ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా అధిక ఆకలి సమస్య కూడా ఉండవచ్చట. కాబట్టి మనిషికి తగినంత నిద్ర లేకపోతే వారు అధిక ఆకలి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా చెబుతున్నారు డాక్టర్లు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని డైటీషియన్లు చెబుతున్నారు. ఒక వ్యక్తికి విపరీతంగా ఆకలి వేస్తుందంటే వారు డైట్ విధానాన్ని మార్చుకోవాలని నిపుణులు అంటున్నారు. తక్కువ మొత్తంలో భోజనం చేయటం మంచిదంటున్నారు. తీసుకునే డైట్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండాలని చెబుతున్నారు. అల్పాహారంలో ప్రోటీన్ సోర్స్ తినాలి. అలాగే భోజనం చేసేటప్పుడు ఆహారాన్ని బాగా నమలాలి. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాలు తినాలని నిపుణులు చెబుతున్నారు. సలాడ్, పండ్లు లేదా గింజలను తినాలని చెబుతున్నారు. రోజులో వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. అలాగే సమయానికి నిద్రపోయి తగినంత గంటలు నిద్రపోవాలని అంటున్నారు డాక్టర్లు. ఇలా చేసినట్టయితే ఎక్కువగా ఆకలి వేయకుండా, తద్వారా మీరు ఆకలి వల్ల సంభవించే ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడొచ్చని డాక్టర్లు చెబుతున్నారు.